హాయ్ హలో నమస్తే అందరికి ఈరోజు ఒక స్పెషల్ గెస్ట్ తో ఈరోజు మనం ఉన్నాము. ఆయన ఎవరంటే ఆడుతూ పాడుతూ కేక బ్లేడ్ బాబ్జీ అండ్ మిస్టర్ పెళ్లి కొడుకు ఇలాంటి సినిమాలకు డైరెక్షన్ చేసి ఆయనకంటూ ఒక డిఫరెంట్ మార్క్ సెట్ చేసుకొని తర్వాత ఆయన డైరెక్షన్ నుంచి యాక్టర్ గా మారిన దేవి ప్రసాద్ గారు మనతో ఉన్నారు. హాయ్ సార్. నమస్తే సార్, ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? బాగున్నా సార్, బాగున్నా సార్. మీరు యాక్చువల్గా అందరు ఏమన్నా అంటే డాక్టర్ అవ్వబోయి యాక్టర్ అయ్యారని అంటారు. మీరు డైరెక్టర్ అయ్యి తర్వాత యాక్టర్ అయ్యారు. అసలు ఎలా జరిగింది సార్? అంటే నాకు చిన్న వయసులో యాక్ట్ చేయాలని ఉండేదండి. అంటే స్కూల్లో కాలేజీలో నాటకాలు వేయడం అవన్నీ చేసేవాడిని బాగా. కానీ నేను సినిమా ఇండస్ట్రీకి వెళ్ళిన తర్వాత నాకు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అవకాశం వచ్చింది. కోటి రామకృష్ణ గారి దగ్గర వర్క్ చేసే అవకాశం వచ్చింది. ఏడీగా చేశాను. ఓకే. అప్పుడు నా పర్సనాలిటీ కూడా చూసుకుంటే చాలా సన్నగా ఉండేవాడిని. అవును. అక్కడ చెన్నైలో చూస్తే మంచి మంచి పర్సనాలిటీలు, మంచి మంచి బాగుండేవాళ్ళు. నేను డిసైడ్ అయ్యాను, నేను యాక్టర్గా నేను పనికిరాను అనేది డిసైడ్ అయ్యాను. ఓకే. డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అవకాశం వచ్చింది, జాయిన్ అయిపోయాను. అలా తర్వాత డైరెక్టర్ అయ్యాను. ఇంకా అప్పుడు కూడా అనిపించలేదు అసలు డైరెక్టర్ యాక్టర్ అవుదామని? లేదండి, లేదు. అది చిన్నప్పుడు ఉండేది. ఓకే. బట్ తర్వాత నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి వచ్చిన తర్వాత నేను అక్కడ మా గురువు గారు కోటి రామకృష్ణ గారు, ఆయన వర్క్ స్టైల్, ఆయన కమాండ్ అవన్నీ అది చూసిన తర్వాత నేను డైరెక్టర్ అవ్వాలని అనుకున్నాను, యాక్టర్ అవ్వాలని అనుకోలేదు. అనుకుని ఇక అక్కడి నుంచి డైరెక్టర్ అయ్యాను. తర్వాత నీది నాది ఒకే కదా అనే సినిమాకి వాళ్ళు అడిగారు ఇలా ఒక క్యారెక్టర్ ఉంది చేయాలని. అప్పుడు నేను కూడా కొంచెం గ్యాప్లో ఉన్నాను, ఖాళీగా ఉండడం వల్ల సరే చేద్దామని చెప్పి చేశాను. అది బాగా మంచి పేరు వచ్చింది. దాంతో కంటిన్యూస్గా సినిమాలు అడగడం మొదలుపెట్టారు. ఆ తర్వాత కూడా నేను ఆ సినిమా తర్వాత కొన్ని సినిమాలు నేను లేదండి నేను డైరెక్షనే చేయాలండి, యాక్టింగ్ ఇప్పుడు చేయనండి అని చెప్పాను. నేను అందులో మంచి పేరు వచ్చిన తర్వాత కూడా అంటే ఇలా మళ్ళీ మారిపోతుంది అనేది, ఎందుకంటే నాకు డైరెక్షన్ అనేది చాలా ఇష్టం అండి. ఓకే. నాకు చాలా ఇష్టం. అంటే రెండిట్లో మీకు డైరెక్షన్ ఇష్టం? ఎక్కువ ఇష్టం. ఓకే. యాక్టింగ్ కూడా ఇష్టమే, కానీ డైరెక్షన్ అనేది ఇంకా కొంచెం ఎక్కువ ఇష్టం. ఓకే. సరే నేను డైరెక్షనే చేయాలి అని చెప్పి నేను అలా చెప్పాను. తర్వాత కొంచెం పెద్దవాళ్ళు, మా గురువుగారు లాంటి వాళ్ళు చెప్పారు, లేదు నువ్వు బాగా చేసావు, నీకు వచ్చిన అవకాశాలు నువ్వు ఎందుకు వద్దంటున్నావు, నువ్వు చెయ్యి అని చెప్పి సలహా ఇచ్చారు పెద్దవాళ్ళందరూ. ఓకే. అప్పుడు చేయడం మొదలు పెట్టానండి. అలా కంటిన్యూ చేస్తూ వచ్చాను. అలా 67 సినిమాలు చేశాను ఇప్పటికి యాక్టింగ్. మొదట్లో వద్దు వద్దు అనుకుంటూనే చేస్తూ వచ్చాను. 67 సినిమాలు చేశాను. అందులో 47-48 సినిమాలు ఎన్నో రిలీజ్ అయినాయి, మిగతా రిలీజ్ అవ్వాలి. అలా చేస్తున్నాయి కానీ చేసినవి కానీ అన్నీ కలిపి అన్నీ అయినాయి అనమాట. నాకు డౌట్ సార్, ఎప్పటి నుంచో మీరు కోటి రామకృష్ణ గారి దగ్గర వర్క్ చేశారు కదా, ఆయన ఇట్లా బ్యాండ్ కట్టుకునేవారు. అసలు ఎందుకు సార్? అసలు రీజన్ ఏంటి? అది ఏం లేదండి, దానికి ప్రత్యేకమైన కారణం ఏం లేదు. అంటే ఆ డైరెక్టర్ గారు చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే, ఆయన బిగినింగ్ డేస్ లో ఇంట్లో రామయ్య కృష్ణ ఆ సినిమాలు చేసేటప్పుడు అంటే ఆయనకి బాగా ఈ ఫోర్ హెడ్ ఎక్కువ పెద్దగా ఉంటుంది. ఓకే. అప్పుడు ఎవరో ఒక మేకప్ మ్యాన్ మీరు ఇది కట్టుకోండి అని ఇచ్చారట. అంటే సన్ ఎక్స్పోజ్ అవ్వకుండా అది కట్టుకోండి అని ఇచ్చారట. అది అలాగే వరుసగా ఆయన కట్టుకుంటుంటే రోజు రాగానే ఆయన ఇచ్చేవారు, కట్టుకునేవాడు. ఓకే. ఇంకా అలాగా అది అలవాటు అయిపోయింది. తర్వాత న్యూస్ లో అంతా కోటి రామకృష్ణ గారు అంటే తలక బ్యాండ్ ఉంటుంది అనేది ఒక బ్రాండ్ అయిపోయింది. కాబట్టి ఇంకా అక్కడి నుంచి ఇంకా ఆయన అలవాటు అయిపోయింది. ఇప్పుడు మీరు కామెడీ సినిమాలు చేశారు, ఎక్కువ కామెడీ సినిమాలు చేశారు, కానీ యాక్షన్ సైడ్ రాలేదు. మీ గురువు గారు చూస్తే ఓన్లీ ఆయన దేవుళ్ళు అన్ని రకాలు చేశారు. ఆయన చేయని జోనర్ లేదు. అంటే బేసిక్ పౌరాణికం తప్ప ఆయన అన్ని చేశారు. అవును సార్. ఆయన బేసిక్ గా మన దగ్గర వర్క్ చేస్తే వాళ్ళ స్టైల్ ని కొంచెం మనకు అడాప్ట్ అవుతూ ఉంటుంది. బట్ మీరు అలా కాకుండా ఓన్లీ కామెడీ జోనర్ స్టక్ అయ్యారు. అసలు రీజన్ ఏమి ఉంటుంది సార్? అంటే నాకు అన్ని రకాలైన సినిమాలు చేయాలని ఇష్టం అండి. కాకపోతే ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో ఫస్ట్ ఏదైతే సక్సెస్ అవుతుందో అక్కడి నుంచి ఇంకా మీకు అవే అడగడం మొదలు పెడతారు. అలా ఆడుతూ పాడుతూ అనే సినిమా హిట్ అవ్వడం వల్ల అక్కడి నుంచి శ్రీకాంత్ గారు అవునండి. ఆ తర్వాత అలాగే కామెడీ బేస్డ్ సినిమాలు చేయమని అడిగేవారు.
అది సక్సెస్ అయింది కాబట్టి అలా చేయటం, తర్వాత అలా చేయడం జరిగింది. బట్ నాకు కామెడీ అంటే ఇష్టం అండి, చాలా ఇష్టం. కామెడీ సినిమా చూడడం అన్నా నాకు చాలా ఇష్టం. అంటే ఇండస్ట్రీలో అది ఉందంటారా సార్? బిఫోర్ మన వర్క్ చూసి ఇలాంటి వర్కే ఈ పర్సన్కి సెట్ అవుతుందని డిసైడ్ చేస్తారా? అంటే ఇప్పుడు సక్సెస్ అయితే అంతే కదండి. ఇప్పుడు అది సక్సెస్ అయింది కాబట్టి, ఒకటి సక్సెస్ అయితే అలాంటి దాన్ని ఫాలో అవుతారు కదా. ఓకే. అలాగే ఇప్పుడు ఇప్పుడు సినిమా కొనాలి, కొనే వాళ్ళకి ఏంటి, ఇప్పుడు ఇది కామెడీ సినిమా అంటే ఇంతకుముందు కామెడీ సినిమాలు అతను బాగా చేశాడు కాబట్టి ఇది కూడా బాగా చేస్తుంటాడు అని చెప్పి ధైర్యంగా కొంటారు. మీరు ఎవరన్నా అంటే ఎవరికన్నా హీరోస్ కానీ ప్రొడ్యూసర్ కానీ యాక్షన్ స్టోరీ ఎప్పుడైనా ట్రై చేశారు? అయ్యో చేశానండి. ముందంతా నేను అది కమర్షియల్ సినిమా చేయాలనేది నాకు ఇష్టం. బట్ ఎటువంటి కథ చేసినా అందులో కామెడీ అయితే మిస్ అవ్వకుండా చూసుకుంటానండి. మిస్ అవ్వకుండా అది ఆ రిలీఫ్ ఉండాలి ఆడియన్స్ కి అనేది నా ఇది. నేను ఎక్కువగా అలాగే అలా చేసేవాడు. అంటే కోటి రామకృష్ణ గారి దగ్గర ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వర్క్ చేశారు? నేను దొంగోడు వచ్చాడు సినిమా నుంచి దేవి సినిమా వరకు చేశాను. దేవి సినిమా వరకు తర్వాత నేను మళ్ళీ తర్వాత బయట 2 సినిమాలు కో డైరెక్టర్ గా వర్క్ చేశాను. ఒకటి ఆహా అని ఒక పిక్చర్, జగపతి బాబు గారు హీరో, నాగార్జున గారు ప్రొడ్యూసర్ అండి, సురేష్ కృష్ణ గారు డైరెక్టర్. ఆ పిక్చర్ ఒక్కటి బయట నేను కో డైరెక్టర్ గా వర్క్ చేశాను. దాని తర్వాత నువ్వు వస్తావని అని నాగార్జున గారు హీరోగా సినిమా ఒకటి, అది విఆర్ ప్రతాప్ గారు అని ఆయన డైరెక్టర్. ఆయన కోటి రామకృష్ణ గారి దగ్గర నాకు సీనియర్. ఆయన అడగడం వల్ల అది చేశాను అనమాట. అంతే, తర్వాత డైరెక్షన్. కోటి రామకృష్ణ గారి దగ్గర ఆయన మీకు ఏమన్నా సలహాలు కానీ, అంటే మీరు కొత్త అసిస్టెంట్లకు అసలు ఎలా ఉండేది? ఎందుకంటే అప్పుడున్న డైరెక్టర్లు అసిస్టెంట్లతో కానీ యాక్టర్లతో కానీ చాలా సీరియస్గా ఉంటారని ఒక చిన్న బ్యాడ్ నేమ్ ఉంది. ఇప్పుడంత కొలిక్యులర్గా ఉండరు అని ఒక చిన్న డైరెక్టర్స్ వాళ్ళతో కలిసి ఉంటారని ఒక చాలా మంది చెప్తూ ఉంటారు. ఇప్పటిలాగా ఉందా లేకపోతే అప్పుడు? అంటే నాకు మిగతా డైరెక్టర్ల సంగతి తెలియదు కానీ అండి, మా గురువు గారు అట్లా ఉండేవారు ఏం కాదు. ఆయన బాగానే ఉండేవారు, అందరితో బాగానే ఉండేవారు. కాకపోతే ఏంటంటే ఎంతైనా ఒక చిన్న డిస్టెన్స్ ఉంటది. బట్ ఆయన అలాగా ఏదో వీళ్ళని దూరం పెట్టాలన్నట్లు అసలు ఎప్పుడు లేదండి. ఆయన అందరితోనూ బాగానే ఉండేవారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఎక్కువ జోవియల్ గా అలాగా అంటే ఇప్పుడు ఉన్నారనుకోండి, ఇప్పుడు ఒక కొత్త డైరెక్టర్ వచ్చారు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు, వాళ్ళది ఒకే ఏజ్ గ్రూప్ ఉండడం వల్ల ఒకేసారి వచ్చి ఒకళ్ళెవరో డైరెక్టర్ అవుతారు అనుకోండి, తర్వాత వాళ్ళు కో డైరెక్టర్ గా అసిస్టెంట్స్ గా చేస్తుంటారు. వాళ్ళందరూ ఇప్పుడు డైరెక్టర్ కో డైరెక్టర్స్ వాళ్ళు ఒరే అని పిలుచుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు. అంటే అది ఏజ్ గ్రూప్ కూడా ఉంటది కదా. అప్పుడు అలా కాదు కదా, మేము ఎంత పిల్లలం కుర్రాళ్ళం, పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళతో అంత ఎక్కువ చనువు తీసుకునే అంత ఉండదు. అప్పుడంతా ఇక పని 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 అదే ఉండేదండి. అలాగని మా డైరెక్టర్ గారు అందరినీ బాగా చూసేవారు, అందరితో బాగుండేవారు. మనం ఏదైనా చెప్పచ్చు. ఇప్పుడు మన సీన్ డిస్కషన్స్ కూడా ఇలా బాగుంది ఇలా చేద్దాం అసలు ఆయనే అడుగుతారండి. ఆయనే ఇప్పుడు సీన్ అంతా ఒకటి అనుకున్న తర్వాత ఇట్లా అనుకుని ఒక స్క్రిప్ట్ అనుకుని సీన్స్ అనుకున్న తర్వాత అందరినీ కూర్చోబెట్టి ఆయన చెప్తారు, ఎలా ఉంది అని చెప్తారు. మనకి ఏ డౌట్స్ ఉన్నా చెప్పచ్చు, ఏ డౌట్స్ ఉన్నా చెప్తే వాటిని క్లియర్ చేస్తారు, లేదు అలాగే ఎందుకు ఉండాలో చెప్తారు. ఆయన దగ్గర అస్సలు అది లేదండి. అన్ని సినిమాలు చేసినా కూడా, అన్ని సూపర్ హిట్ సినిమాలు చేసినా కూడా ఎవరైనా క్రిటిసిజం కనుక ఇచ్చినా ఫీడ్బ్యాక్ అసలు ఆయన ఎప్పుడు వీడేంటి నాకు చెప్పడానికి, వీడి వయసు అంతా అని కానీ వీడి అనుభవం ఎంత అని కానీ అస్సలు లేదండి. అది ఎవరు చెప్పినా కూడా ఆయన తీసుకుంటారు. అలాగే ఈవెన్ డైలాగ్ రాసేటప్పుడు కూడా ఆయన రాస్తుంటాం కదా, మనం రాసేటప్పుడు ఎక్కడైనా మనకి ఆ డైలాగ్ నచ్చకో లేకపోతే ఇంకోటో అలా పెన్ను ఆపామనుకోండి, ఆయనకి అర్థమైపోద్ది వీడికి ఏదో నచ్చలేదు ఇది అని. ఏదేదో ఒకసారి చదువు అంటారు, మళ్ళీ చదువుతాం, చదివిన తర్వాత ఏం బాలేదా ఇది అంటే అది అంటే కొంచెం అంటాం మనం. అనగానే ఆయన కొట్టే అని చెప్పి ఇంకో డైలాగ్ చెప్తారు. ఇంకొక డైలాగ్ కూడా మనకు నచ్చకపోతే మనం ఇది కొంచెం ఏదో అనిపిస్తుంది సార్ అక్కడ అంటే మళ్ళీ డైలాగ్ చెప్తారు. అంతే తప్ప అది నేను రాసిన డైలాగు వీడెవడో బాగలేదనడానికి
అస్సలు లేదండి, ఆయన దగ్గర అస్సలు లేదు. ఓకే. అండ్ ఇంకోటి కూడా మీరు అమ్మోరు కూడా చేశారు సార్? అమ్మోరు నేను అప్పుడు ఉన్నానండి, నేను అమ్మోరు పిక్చర్ చేయాలి. ఆయన ఎప్పుడు 3-4 సినిమాలు రన్నింగ్ లో ఉంటాయండి. ఓకే. ఎప్పుడు 3-4 సినిమాలు రన్నింగ్ లో ఉంటాయి. అందులో మేము 3 బ్యాచ్లు. ఓకే. ఆయన దగ్గర అసిస్టెంట్స్ 3 బ్యాచ్లు ఉండేవాళ్ళం. ఒక్కొక్కరు ఒక్కొక్క సినిమా చేసేవారు అనమాట. అప్పుడు నేను అమ్మోరు చేయాలి, ఆ టైంకి వేరే ఏదో సినిమా చేస్తున్నా. దేవి చేశాను. దేవికి నాకు ఒక డౌట్ సార్, అందులో మంత్రగాడి సీన్ ఒకటి ఉంటది కదా, స్కై లో చూపిస్తూ ఉండే సీన్, అసలు ఆ సీజీ వర్క్ అసలు ఎలా చేసారు సార్ అప్పట్లో? అవునండి, అప్పుడు సీజీ వర్క్ అంతా అప్పుడు కొత్త కదండి. అమ్మోరు తర్వాత దేవి అంతా అప్పుడు ముందు స్టోరీ బోర్డు అంతా గీసేవాళ్ళు. స్టోరీ బోర్డు వేసుకొని డైరెక్టర్ గారు ఒక సీన్ చెప్పిన తర్వాత దానికి స్టోరీ బోర్డు గీసి దానికి ఏమేం చేయాలి, ముందు ఆ గ్రీన్ మ్యాట్ లో ఏం చేయాలి, ఆ ప్లేట్స్ ఏం తీసుకోవాలి, అట్లా అంత ముందు ప్లానింగ్ అండి. అంత ప్లాన్, అందులో వాటర్ లోంచి లేస్తాడు ఏది, ఆ వాటర్ షాట్స్ అవన్నీ చాలకుడిలో చేసాం, చాలకుడి వాటర్ ఫాల్స్ లో చేసాం. ఇతని షాట్స్ అన్ని గ్రీన్ మ్యాట్ లో చేసాం. అట్లా అవి ఇవి మ్యాచ్ చేయాలండి. అంటే సీజీ వర్క్ ఇక్కడ హైదరాబాద్ అప్పుడు లేకుండే కదా సార్, ఇక్కడనే అది బాంబే వాళ్ళు చేశారు. అప్పుడు క్వెస్ట్ కమ్యూనికేషన్స్ ఏదో ఉండేది, అప్పుడు చాలా తక్కువ కదండి, చాలా తక్కువ. ఇప్పుడు ఎక్కడ పట్టినా అవే ఉన్నాయి, కానీ అప్పుడు అసలు చాలా తక్కువ అండి. వాళ్ళు చేశారు, క్వెస్ట్ కమ్యూనికేషన్స్ వాళ్ళు చేశారు ఆ సీజీ వర్క్ అంతా. అంటే చేస్తున్నప్పుడు మనకు వర్క్ ఫైనల్ అవుట్పుట్ అనేది తెలీదు అసలు మీరు అప్పుడు అనుకున్నారా అసలు ఏంటి స్క్రీన్ మీద ఎలా వస్తుంది ఈ సీన్ అని? కొంచెం భయం. అంటే ఊహించడమేనండి. అంటే ఇప్పుడు ఇలా రావాలి, ఒక చేరేట్ వస్తుంది ఆకాశంలో అంటే ఇలా వస్తుందని ముందు స్టోరీ బోర్డు గీసి చూపిస్తారు కదా. ఆ స్టోరీ బోర్డు చూసింది ఇలా వస్తుంది అని ఊహించడమే. ఆ ఫైనల్ అవుట్పుట్ వచ్చిన తర్వాత అవి చేస్తూ ఉంటారు, మనకు చూపిస్తుంటారు, మళ్ళీ మనం మార్పులు చేర్పులు చెప్తూ ఉంటాం. అలాగే ఫైనల్ గా చూసేటప్పటికి సూపర్ గా చేశారు. ఇంకోటి కోటరామకృష్ణ గారికి అండ్ దాసనారాయణకి ఏదో పెద్ద క్లాష్ ఉండేదని కొంతమంది చెప్తూ ఉంటారు. అసలు అది ఏమన్నా క్లాష్ ఉందా సార్? అసలు మీరు దగ్గర ఉంటారు కదా, చూసే ఉంటారు కదా. అవన్నీ అబద్ధాలండి, అవన్నీ ఏవో మాట్లాడుకుంటాం తప్ప అసలు అవన్నీ ఎప్పుడు లేవు, నాకు తెలిసి లేవు. మరి ఎప్పుడు బ్రహ్మాండంగానే ఉన్నారు. ఆయనంటే అసలు ఆయనంటే విపరీతమైన గౌరవం అండి మా గురువు గారికి. వాళ్ళ గురువు గారు అంటే అసలు అపరిమితమైన గౌరవం, అపరిమితమైన ఇష్టం. అసలు ఆయన ఎప్పుడు కూడా వాళ్ళ మధ్య క్లాష్ ఉందనే విషయం తెలీదు. అప్పుడు ఏంటంటే అలాంటి రూమర్స్ మమ్మల్ని కూడా అడిగేవాళ్ళు. ఆ భారత్ బంద్ అనే సినిమా చేసే టైంలో అడిగేవాళ్ళు అనమాట, ఎవరైనా మిగతా వాళ్ళు, ఏంటి ఆయనకి పడట్లేదంట అది ఇది అని. ఏం లేదు, వాళ్ళు కనిపించినప్పుడు బ్రహ్మాండంగా మాట్లాడుకో చాలా బాగుండేవారు. మా సెట్ కూడా వచ్చారు ఆయన. అప్పుడు మీరు కలిసేవాళ్ళు దాసనారాయణ గారు? అంటే తక్కువ అండి. తర్వాత యాక్చువల్గా నేను డైరెక్టర్స్ అసోసియేషన్ లోకి నేను కొన్ని చేశాను, వైస్ ప్రెసిడెంట్ గా, ఆర్గనైజింగ్ సెక్రటరీ, ఇవన్నీ చేశాను. ఆ టైంలో ఎక్కువగా కలిసేవాళ్ళం. అంతకుముందు తక్కువ, చాలా తక్కువ. బట్ నా ఓపెనింగ్స్ కి పిలవడానికి ఇప్పుడు బ్లేడ్ బాబ్జీ ఆయనే క్లాప్ కొట్టారు, తర్వాత ఇంకొక సినిమాకి ఆయన క్లాప్ కొట్టారు, అలా మనం పిలవడానికి అలాంటి వాటికి కలిసేవాళ్ళు. ఇప్పుడు టెక్నికల్ వర్క్ వచ్చేసరికి దేవి సినిమాలో అంత టెక్నికల్ వర్క్, సీజీ వర్క్ ఉంటుంది కదా సార్. ఇప్పుడు వచ్చిన రీసెంట్ గా నాగశ్విన్ గారిది కల్కి చూసారు? చూసాను. అసలు మీకు వర్క్ చూస్తుంటే ఎలా అనిపించింది? అరే ఇంత ఇప్పుడు టెక్నాలజీ అప్పుడు ఉంటే ఇంకా బెటర్ చేసేవారు మా గురువు గారు అని. మరి అప్పుడు ఎప్పుడు కాలం మారుతున్నప్పుడు టెక్నాలజీ అంతా మారుతూ ఉంటది కదండి, బెటర్మెంట్ వస్తూ ఉంటది కదా. ఇప్పుడు ఇంకా చెప్పాలంటే ఇప్పుడు సీజీ కాకుండా అసలు విఠలాచార్య గారి సినిమాలు చూడండి, కమలాకర కామేశ్వరరావు గారి సినిమాలు చూడండి, అవి చూస్తే అసలు కెమెరాలోనే వచ్చేసారు అన్ని. ఇప్పుడు వీరాభిమన్యు అనే సినిమా ఉందండి, వీరాభిమన్యు సినిమాలో కుంభకర్ణుడు నిద్రపోతుంటే సైనికులు ఆ బాడీ మీదకి నిచ్చెనలు వేసుకుని ఎక్కుతుంటారు, పైన సులాలతో పొడుస్తుంటారు. అవన్నీ చూస్తే అసలు కెమెరాలోనే చేశారు, మిచ్చల్ కెమెరాలో చేశారు ఆ ట్రిక్స్ అన్ని. రవికాంత్ నగాయిచ్ గారు అలాంటి వాళ్ళంతా, అవి ఇంకా అద్భుతం కదా ఇంకా చెప్పాలంటే. బట్ ఇప్పుడు సీజీ చాలా క్వాలిటీ పెరిగిందండి, విపరీతంగా పెరిగింది. ఇప్పుడు కల్కిలో అద్భుతంగా చేశారు కదా, చాలా ఇంకా అసలు పీక్స్. అసలు ఆ వరల్డ్ చూస్తుంటే ఎలా అనిపించింది సార్? ఆ గ్రాఫిక్స్, కాశీ, వారణాసి, అసలు ఇలా ఉంటుందా? ఎక్సలెంట్ గా చేశారు. అంటే అది ఊహే కదండి, అది అంటే ఆ సీజీ వర్క్ అంతా చాలా బాగా చేశారు కదా.
చాలా అద్భుతంగా చేశారు. ఫైనల్ గా ఇప్పుడు మన సినిమా టాలీవుడ్ సినిమా చూస్తే వేరే వరల్డ్ వైజ్ చాలా పాపులర్ అవుతుంది అండ్ ఇండియాలో కూడా నెంబర్ 1 స్టేజ్ లో ఉంది. అసలు మీరు చేసే టైంకి ఇప్పటికి మీరు అనుకున్నారా అసలు ఇంత వెళ్తుంది మన టాలీవుడ్ సినిమా? ఎవరు అనుకుంటారండి, ఎవరు అనుకుంటారు అసలు? అప్పుడు ఇండియాలో నంబర్ 1 సినిమా అంటే హిందీయే. అవును సార్. చాలా అంటే వాళ్ళ బడ్జెట్స్ కి మన బడ్జెట్స్ కి చాలా డిఫరెన్స్ ఉండేది. మనది చాలా తక్కువ బడ్జెట్ లో చేసేవారు. అప్పుడు ఇంత వైడ్ రేంజ్ లేదు కదండి. అప్పుడు మన తెలుగు సినిమా అంటే ఓన్లీ తెలుగులోనే ఆడేది. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ మాత్రమే ఆడేది. అవును. ఇంకేదన్నా లాంగ్వేజ్కి వెళ్ళాలంటే డబ్బింగ్ చేసేవారు. అంత తప్పితే ఇప్పుడు అసలు ఎల్లలు దాటిపోయినట్టుగా ప్రపంచం మొత్తం అమెరికాలోనూ తెలుగు సినిమా చూస్తారు, లండన్లోనూ చూస్తారు, సింగపూర్లోనూ చూస్తారు. ఇదంతా అప్పుడు లేదు కదా. అవును సార్. ఇప్పుడు ఎక్స్పోజర్ కూడా చాలా వచ్చింది, విపరీతం కదా. ఇప్పుడు అసలు టోటల్ గా మారిపోయిందండి. అప్పుడున్న పద్ధతికి ఇప్పుడున్న దీనికి మారిపోయింది కదా కంప్లీట్. ఒక రకంగా పోల్చుకుంటే ఇప్పుడున్న డైరెక్టర్ చాలా లక్కీ. చాలా అంటే చాలా, అసలు చాలా అంటే అన్ని రకాలుగానండి. ఇప్పుడు అప్పట్లో ఇప్పుడు ఈవెన్ నేను వెళ్ళిన తర్వాత కోడి రామకృష్ణ గారి దగ్గరికి అంటే 90s ఆ టైంలో కూడా అప్పుడు VHS క్యాసెట్స్ ఉండే సినిమా. ఇప్పుడు ఏదైనా స్టోరీ డిస్కషన్ లో వస్తే ఇలాంటి పలానా సినిమాలో ఏదో ఒక సీన్ ఉందండి ఇలాగా అది ఇది అని మాట్లాడుకుంటాం కదా. సరే అది తెప్పిద్దాము చూద్దాము అంటే చాలా సినిమాలు అసలు VHS క్యాసెట్లే దొరికాయి కాదు. దానికోసం మద్రాస్ అంతా తిరిగేవాళ్ళం. అక్కడ దొరుకుతుందా ఇక్కడ దొరుకుతుందా అని వీడియో షాపులన్నీ తిరిగేవాళ్ళం. దొరికేది కాదు. సినిమాలు కూడా దొరికాయి కాదు. ఓహో అని అప్పుడంతా కంప్లీట్ బ్రెయిన్ వర్కేనండి. ఎవరి తెలివితేటలతోటి వాళ్ళు దాన్ని చేసిన వర్క్ ఎక్కువగా. ఇప్పుడు మీకు ఎంత డెవలప్ అయిపోయింది. ఒక కంటెంట్ మీరు ఇలాంటి కంటెంట్ అనేది తీసుకున్నారు అంటే మీకు నెట్లో సెర్చ్ చేస్తే అలాంటి సినిమాలు ఒక 100 వచ్చేస్తాయి. మీకు అవైలబుల్ గా ఉంటాయి. ఏది కావాలన్నా చూడొచ్చు, దాన్ని అడాప్ట్ చేయొచ్చు. ఇన్ని ఫెసిలిటీస్ వచ్చేస్తాయి. అండ్ ఇంకోటి వచ్చేసి కూడా ఇప్పుడు ChatGPT అనేది వచ్చింది కదా. రావడం వల్ల ఒక రైటర్ గానీ ఒక డైరెక్టర్ గానీ నాకు ఇలాంటి ఒక సినాప్సిస్ కావాలంటే కూడా అంటే వచ్చేస్తుంది. అదే చెప్తున్నానండి, అంటే అంత మారిపోయింది. ఇంకా చెప్పాలంటే నిజానికి ఇప్పుడు ఇంకెంత గొప్ప సినిమాలు తీయాలండి. ఒకప్పుడు వాళ్ళంతా వాళ్ళు చదివిన నాలెడ్జ్ కానీ వాళ్ళు ఎప్పుడో చూసిన సినిమాల నాలెడ్జ్ కానీ దాంతోనే కథలు రాయడం దాంతోనే తీయడం జరిగేది. అవును. అంటే బ్రెయిన్ కి విపరీతమైన వర్క్ ఉండేది. అవును. ఇప్పుడు బ్రెయిన్ వర్క్ చాలా తగ్గిపోయింది. అవకాశాలు చాలా ఉన్నాయి. వరల్డ్ సినిమాని చూడొచ్చు. ఇప్పుడు ఏ సినిమా ఎక్కడ ఏది కావాలంటే చూడొచ్చు. ఇప్పుడు తైవాన్ సినిమా చూడొచ్చు, లేకపోతే స్పానిష్ సినిమా చూడొచ్చు, ఏవైనా చూడొచ్చు. అప్పుడు లేదు కదా. అవును సార్. అప్పుడు అసలు మనకు థియేటర్లో వచ్చే సినిమా అండి. ఆ టైంలో ఎప్పుడైనా VHS క్యాసెట్లు ఏదైనా సినిమాలు దొరికి చూస్తే రిఫరెన్స్ కోసం చూడడం తప్పితే ఇప్పుడు అంత పెరిగిపోయింది, ఈజీ అయిపోయింది.